హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు నో చెప్పే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉందా అంటే అది ఇడ్లీ మాత్రమే. కానీ ఇవాళ మనం చేసే సూపర్ టేస్టీ చట్నీతో ఇడ్లీని అందరి ఫేవరెట్ చేసేద్దాం. మీరు ఇడ్లీ చేస్తే ఏం చట్నీ చేస్తారు నార్మల్‌గా? చెప్పేయండి కామెంట్ సెక్షన్‌లో. ముందుగా పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, పల్లీలు వేసుకొని దోరగా రోస్ట్ చేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే చట్నీలో అసలు కిక్కు వస్తుంది. నెక్స్ట్ రోస్ట్ అయిన తర్వాత పల్లీల్ని జార్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూల్ అవ్వనివ్వండి. అదే ప్యాన్లో గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేయండి. గ్రీన్ చిల్లీ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రోస్ట్ చేసిన పల్లి, గ్రీన్ చిల్లీ, వాటికి జోడీగా కొంచెం పుట్నాల పప్పు, సాల్ట్, గార్లిక్, చింతపండు అన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేసి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి వాటర్ వేసి చట్నీని లైట్గా చేయండి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉంటే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పోపు బాగా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. పోపు పెట్టాక చట్నీ చూడండి ఎలా కలకలలాడిపోతుందో. అంతే, మన వాటరీ పల్లి చట్నీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ టైం. ప్లేట్లో వేడివేడి ఇడ్లీ, వాటరీ పల్లి చట్నీ వేసుకొని ఎంజాయ్ చేయడమే. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఆగండి, వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.